ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ తాలింపు రైస్. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అలాగే అన్నం మిగిలిపోయినప్పుడు, లేదా బ్రేక్ఫాస్ట్ లంచ్ క్విక్గా రెడీ అయిపోవాలనుకున్నప్పుడు ఇలా తాలింపు రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ తాలింపు రైస్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ తాలింపు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ గీ వేసుకుని, ఈ ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా బోరుగా కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా బోరుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ తాలింపు రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా తక్కువ టైంలోనే ఈ తాలింపు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.